guys, how are you? This is Mahi. Welcome back to my YouTube channel. ఈ వీడియోలో మనం ఒక పిచ్చ కిర్రాక్ HTML వెబ్సైట్ అయితే డిజైన్ చేసేబోతున్నాం. ఓకేనా? మీరు thumbnail చూసారు కదా, సేమ్ అలాంటి వెబ్సైట్ ని ఓన్లీ HTML యూస్ చేసుకొని మాత్రమే మనం ఈ వీడియోలో అయితే డిజైన్ చేసేబోతున్నాం. ఓకేనా? మనకు తెలియకుండానే చాలా టైం ఈజీగా మనం సోషల్ మీడియాలో అయితే వేస్ట్ చేస్తుంటాం కదా. మీరు కానీ జస్ట్ ఒక్క 10 minutes కాన్సన్ట్రేట్ చేసి ఈ వీడియో చూడగలిగినారంటే తర్వాత మీ అంతటా మీరే ఓన్లీ HTML యూజ్ చేసుకొని మాత్రమే ఇలాంటి వెబ్సైట్స్ డిజైన్ చేయకపోతే నన్ను అడగండి. ఓకేనా? 10 minutes కాన్సన్ట్రేట్ చేయలేరా? 10 minutes ఏంటబ్బా మీరు అనుకుంటే ఈజీగా 1 hour కూడా కాన్సన్ట్రేట్ చేసేస్తారు. ఓకేనా? మనం వీడియో స్టార్ట్ చేసుకునే దానికంటే ముందు మనం ఇప్పటి వరకు కవర్ చేసుకున్న HTML కాన్సెప్ట్స్ ఏంటి అనే దాని గురించి ఒకసారి డిస్కస్ చేసుకునేసి తర్వాత అయితే మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? మనం ఇప్పటి వరకు కవర్ చేసుకున్న HTML కాన్సెప్ట్స్ ఏంటంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్, హెడ్డింగ్ ట్యాగ్స్, హౌ టు ఇన్సర్ట్ మల్టీమీడియా ఇంటూ ది వెబ్సైట్. మల్టీమీడియా అంటే తెలుసు కదా, ఫోటోస్, వీడియోస్, ఆడియోస్. ఓకేనా? ఫోర్త్ టాపిక్ వచ్చేసి హౌ టు కనెక్ట్ మల్టిపుల్ వెబ్ పేజెస్. ఇది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో చూసి మళ్ళీ వీడియో చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్క వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను. ఎందుకు చూడమంటున్నాను అంటే డైరెక్ట్ గా ఈ వీడియో కానీ చూసినట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఆ వీడియో చూసి మన ఈ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా ఈజీ అండ్ ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే ఈ వెబ్సైట్ డిజైనింగ్ లో ఒక చిన్న కొత్త ట్యాగ్ అయితే మనం యూజ్ చేయబోతున్నాం. ఆ కొత్త ట్యాగ్ ఏంటంటే ఫాంట్ ట్యాగ్. ఈ ఫాంట్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు నచ్చిన ఫాంట్స్ ని వెబ్సైట్ లోకి ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఈ ఫాంట్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తాం. ఓకేనా? ఈ ఫాంట్ ట్యాగ్ దాంట్లో ఉన్న ఆట్రిబ్యూట్స్ గురించి మనం వెబ్సైట్ డిజైన్ చేసేటప్పుడే క్లియర్ కట్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీరు ఏం టెన్షన్ పడద్దండి, ఈజీగానే ఉంటుంది. డిజైన్ చేసేటప్పుడే మీకు క్లియర్ కట్ అయితే నేను అర్థమయ్యేలాగైతే నేను చెప్తా. ఓకేనా? వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేదానికైతే ట్రై చేయండి. ఓకేనా? ఇంకా అస్సలు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసుకునేద్దాం. ఓకే, ఓకే ఫస్ట్ మనం డిజైన్ చేసిన వెబ్సైట్ ఎలా ఉంది అనేది వెళ్ళి చెక్ చేసేద్దాం. ఓకే, న్యూ అని చూసారా, ఇదే మన వెబ్సైట్. ఓపెన్ చేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనం డిజైన్ చేసిన వెబ్సైట్. బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యూటిఫుల్ ఇమేజ్, నెక్స్ట్ అదేవిధంగా మహీ కోడెక్స్ అనే ఒక లోగో, నెక్స్ట్ ఈ సైడ్ చూసారంటే హోము, లొకేషన్స్, బడ్జెట్, కాంటాక్టర్స్ అనే 4 లింక్స్. ఈ లింక్స్ అంతా మనం యాంకర్ ట్యాగ్ యూజ్ చేసుకుని అయితే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి బుక్ యువర్ అడ్వెంచర్ టుడే అని ఒక బ్లూ కలర్లో ఒక టెక్స్ట్, నెక్స్ట్ అదేవిధంగా ఓన్లీ విత్ HTML నో CSS అని ఒక టెక్స్ట్, నెక్స్ట్ అదేవిధంగా బటన్స్, గెట్ స్టార్టెడ్, డూ సబ్స్క్రైబ్ అని ఒక బటన్స్. ఓకేనా? నీట్గా అయితే వచ్చింది. ఓకేనా? దీన్ని క్రియేట్ చేయడానికి పెద్దగా ఏం యూజ్ చేయాలని పని లేదు, జస్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్, లింక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బుక్ యువర్ అడ్వెంచర్ టుడే అని డిజైన్ చేయడానికి మాత్రం ఫాంట్ అని మీకు చెప్పాను కదా, ఆ ఫాంట్ అనే ట్యాగ్ని యూజ్ చేసుకునేసి ఈ కలరు కింద ఉన్న ఓన్లీ విత్ HTML నో CSS అని ఉంది కదా, దానికి బ్లాక్ కలరు అని మనం ఇవ్వాలి. ఓకేనా? సింపుల్గా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి మీకు ఈజీ వేలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం విజువల్ స్టూడియోస్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చేయాలి, మన ఫైల్ని అయితే సెట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి. ఓకే, నేను ఫైల్ నేమ్ వచ్చేసి మై న్యూ వెబ్ పేజ్ .html అని ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు బేసిక్ సింటాక్స్ ఆఫ్ HTML అయితే మనం ఓపెన్ చేసుకుందాం. టైటిల్ చేంజ్ చేసేద్దాం. నేను వచ్చి వెబ్ పేజ్ విత్ HTML నో CSS ఈజ్ యూజ్డ్ అనేసి ఇస్తున్నాను. అస్సలు CSS యూజ్ చేయకుండా ఓన్లీ HTMLతోనే మనం ఇప్పుడు ఒక వెబ్ పేజ్ని అయితే డిజైన్ చేయబోతున్నాం. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. లాస్ట్ దాకా ఉండేదానికైతే ట్రై చేయండి. ఓకేనా? చూడండి ఓపెనింగ్ బాడీ ట్యాగ్లో ఫస్ట్ అట్రిబ్యూట్ని అయితే పెట్టేస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ అనేసి. బ్యాక్గ్రౌండ్ అట్రిబ్యూట్ని ఎందుకు యూజ్ చేస్తాం? బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఇమేజ్ని సెట్ చేయడానికి. పింక్ లెక్కన ఉందా, దీన్ని కాపీ చేద్దాం, ఇక్కడ పేస్ట్ చేసేద్దాం లొకేషన్ని. ఆల్రెడీ ఈ ఫోల్డర్లో పెట్టేసాను ఇమేజ్, తీసుకువచ్చి. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకునేసి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ ఎలా సెట్ అయింది అనేసి వెళ్ళి చెక్ చేసేద్దాం. ఇక్కడ వెబ్సైట్ ఉన్నదా ఫోల్డరు, దాన్ని ఓపెన్ చేసుకుందాం. ఓకే, పైన చూసారా మై న్యూ వెబ్ పేజ్, ఓపెన్ చేద్దాం. ఓకే, నీట్గా అయితే బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అయితే సెట్ అయిపోయింది. ఓకే, నా నెక్స్ట్ ఏం చేయాలి, ఇది ముందు క్రియేట్ చేసిన వెబ్సైటు మహీ కోడెక్స్ అనే ఒక లోగో అయితే మనం సెట్ చేయాలి ఈ కొత్త వెబ్సైట్లో. ఓకే, ఇప్పుడు దానికి ఏం చేయాలి, ఇన్సైడ్ ఆఫ్ ది బాడీ ట్యాగ్లో H3 ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇప్పుడు కంటెంట్ అంతా మనకి సెంటర్లో కావాలి కాబట్టి అలైన్ అనేసి పెడుతున్నా. సెంటర్
వాల్యూస్ ఎంటర్ ఇచ్చేసాను. ఇప్పుడు బిట్వీన్ H3 ట్యాగ్లో ఫాంట్ అనే ట్యాగ్ని అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, మీకు చెప్పాను కదా, మనకి ఫాంట్ నేమ్స్ తెలిసినట్లయితే డైరెక్ట్గా మనం ఫాంట్ అనే ట్యాగ్ని యూస్ చేసుకునేసి మనకు కావాల్సిన ఫాంట్ని వెబ్సైట్లోకి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న ఫస్ట్ అట్రిబ్యూట్ ఫేస్, అంటే ఆ ఫాంట్ యొక్క నేమ్ ఇక్కడ ఇవ్వాలి. నేను లాటో LATO ఇది ఒక ఫాంట్ నేము. నెక్స్ట్ సైజు, ఈ ఫాంట్ ఏ సైజులో ఉండాలి అనేసి 6 అనేసి ఇస్తున్నాను, కొంచెం మీడియంగా కావాలి కాబట్టి లోగో నాకు మహీ కోడెక్స్ అనేది. నెక్స్ట్ కలర్ వైట్, డిఫాల్ట్గా వదిలేసారంటే కలర్స్ ఇవ్వకుండా బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. నేను అక్కడ టెక్స్ట్ ఇస్తున్నాను మహీ కోడెక్స్. ఈ మహీ కోడెక్స్ అనే దానికి యాట్రిబ్యూట్స్ అన్నీ రావాలి. రిఫ్రెష్ చేద్దాం, చూడండి నీట్గా మహీ కోడెక్స్ అనేసి వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, హోము, లొకేషన్స్, బడ్జెట్, ఈ కాంటాక్టర్స్ అనే లింక్స్ అయితే మనం ఇప్పుడు పెట్టేద్దాం వెబ్సైట్లో. ఓకే, ఈ ఇన్ బిట్వీన్ H3 ట్యాగ్లోనే మనం ఇప్పుడు ఆ లింక్స్ అన్నీ కూడా పెట్టేయాలి. ఓకే, లింక్స్కి ఏం చేయాలి, యాంకర్ ట్యాగ్ మళ్ళీ అట్రిబ్యూట్ href = ఇక్కడ ఏం పెట్టకపోయినా పర్లేదు. ఓకేనా, ఫర్ సపోజ్ మీరు ఏదన్నా హోమ్ అని క్లిక్ చేసి వేరే పేజ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్దర్ వీడియోస్లో మనం క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ ఫాంట్, మళ్ళీ ఫేస్, ఇక్కడ సిన్జల్, ఇది కూడా దగ్గర లాటో లాగానే ఉంటుంది, పైన పెట్టాం కదా అదే ఫాంట్ లాగా ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఓకేనా, సైజు, నెక్స్ట్ ఇది మనకి చిన్నది కావాలి కదా లింక్స్ అన్నీ, నేను 4 ఇస్తున్నా సైజు. నెక్స్ట్ కలరు వైటే ఇస్తున్నాను, వైట్. ఓకే, ఇప్పుడు హోమ్ అనేసి ఇద్దాం, హోమ్. ఓకే, వెళ్ళి చెక్ చేసుకుందాం, రిఫ్రెష్. ఓకే, హోమ్ వచ్చేసింది. నెక్స్ట్ అదేవిధంగా మిగిలిన 3 లింక్స్ కూడా మనం యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఏముంది, లొకేషన్స్ ఉంది, బడ్జెట్ ఉంది, కాంటాక్టర్స్ ఉంది. డైరెక్ట్గా పెట్టేద్దాం అక్కడ, దీన్ని కాపీ చేసి పెట్టేద్దాం, ఊరికే టైం వేస్ట్ ఎందుకు. ఓకే, కాపీ 3 టైమ్స్ పేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఆ టెక్స్ట్ని చేంజ్ చేసేద్దాం. ఫస్ట్ ఏముంది, లొకేషన్స్. ఓకే, నెక్స్ట్ బడ్జెట్. ఇది మీ ఇష్టం, మీరు ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. దీన్ని క్లిక్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలి అనేది దానికి సంబంధించిన href ఉంది కదా, అక్కడ మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా, కాంటాక్టర్స్. ఓకే, సేవ్ చేసుకుందాం. రిఫ్రెష్ చేసిన వెంటనే చూడండి నీట్గా అయితే మనకి లింక్స్ అనేది వచ్చేసింది. కానీ గ్యాప్ లేదు, మహీ కోడెక్స్కి లింక్స్కి గ్యాప్ లేదు. చూడండి ఇక్కడ నీట్గా మహీ కోడెక్స్ ఈ సైడ్ ఉంటే లింక్స్ అన్ని ఈ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్. ఓకేనా, ఇప్పుడు మనకి గ్యాప్ రావాలంటే ఒక కొత్త క్యారెక్టర్ ఫంక్షన్ అని ఒకటి ఉంటుంది, దాన్ని యూస్ చేయాల్సిన అవసరం అయితే మనం ఉంటుంది. ఎక్కడ యూస్ చేయాలి, మహీ కోడెక్స్ అనే లోగో ఉన్న పైన ఇక్కడ ఏ పెట్టేద్దాం, మిస్ అయిపోయినట్టుంది. ఓకే, ఇక్కడ చూడండి మహీ కోడెక్స్ అని ఉందా పైన. ఓకే, ఈ మహీ కోడెక్స్ తర్వాత మనం ఒక ఫంక్షన్ అయితే యూస్ చేయాలి, క్యారెక్టర్ ఫంక్షన్ అని ఉంటుంది. అది NBSP అంటే నాన్ బ్రేకింగ్ స్పేస్. దీన్ని యూస్ చేస్తే మనకి స్పేస్ అనేది వస్తుంది. ఓకేనా, చాలా తక్కువ స్పేస్ వస్తుంది. ఇది మనం దగ్గర 100 టైమ్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా, కాపీ చేసి పేస్ట్ చేసుకునేద్దాం. ఓకే, 10 టైమ్స్ అయితే ఇచ్చాను. ఒకసారి చెక్ చేద్దాం, మీకు అర్థమవ్వాలి కదా 10 టైమ్స్ ఇస్తే ఎంత స్పేస్ వస్తుంది అనేసి. రిఫ్రెష్ చేద్దాం, చూడండి దగ్గర 1 సెంటీమీటర్ స్పేస్ అయితే వచ్చింది మనకి. కానీ ఈ సైడ్ రావాలి, లెఫ్ట్ సైడ్ కార్నర్లోకి రావాలి కాబట్టి ఇంకొక 90 టైమ్స్ అయితే మనం ఇచ్చేద్దాం. కాపీ చేసుకునేసి ఓకే పేస్ట్, పేస్ట్ 4 5 6 7 8 90 100 110. ఓకే, 110 టైమ్స్ అయితే నేను ఇప్పుడు పేస్ట్ చేసేసాను. ఇప్పుడు చెక్ చేద్దాం ఎలా వచ్చింది అనేసి. ఓకే, కరెక్ట్గా కార్నర్కి అయితే వచ్చేసింది. ఇప్పుడు చూడు, హోము, లొకేషన్స్, ఈ లింక్స్కి మధ్యన మనకి ఇప్పుడు స్పేస్ అనేది కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక 5 నాన్ బ్రేకింగ్ స్పేస్లు అయితే పెట్టేద్దాం. హోమ్ తర్వాత, లొకేషన్స్ తర్వాత, బడ్జెట్ తర్వాత. ఓకేనా, సెమీకాలన్ కూడా వచ్చేస్తుంది. ఈ పక్క నుంచి మనం కాపీ చేసుకుందాం, అండు నుంచి.
యా, ఇప్పుడు దీన్ని మాత్రం వెళ్ళి పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. హోమ్ తర్వాత లొకేషన్ తర్వాత పేస్ట్ చేద్దాం, బడ్జెట్ తర్వాత పేస్ట్ చేద్దాం, కాంటాక్టర్స్ తర్వాత పేస్ట్ చేద్దాం. ఓకే, షేర్ చేసుకునేసి వెళ్ళి చూద్దాం. రిఫ్రెష్. చూడండి నీట్గా స్పేస్ అయితే వచ్చేసింది. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి ఇక్కడ మహీ కోడెక్స్ అనే దానికి పైనుంచి కింద కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, బ్యాక్గ్రౌండ్ అని అట్రిబ్యూట్ యూస్ చేసుకొని మనం ఇమేజ్ని సెట్ చేసాం కదా, దాని కిందే మనం ఒక బ్రేక్ ట్యాగ్ని అయితే ఇచ్చేయాలి. అప్పుడు ఒక లైన్ బ్రేక్ స్పేస్ అయితే కిందకు వచ్చేస్తుంది. టెక్స్ట్ మొత్తం బ్రేక్ అనే ట్యాగ్ జస్ట్ బిఆర్ అని చేసి సేవ్ చేసేద్దాం. చూడండి రిఫ్రెష్ చేసిన వెంటనే ఒక లైన్ కిందకు వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా చూడండి అదే మనం ఈ వెబ్సైట్ లాగే వచ్చేసింది. ఇప్పుడు బుక్ యువర్ అడ్వెంచర్ టుడే అనే టెక్స్ట్ అయితే మనం పెట్టాలి సెంటర్లో. ఓకే, కోడ్లోకి వెళ్దాం. ఓకే, కిందకి వెళ్ళిపోదాం. యా, నెక్స్ట్ H1 ట్యాగ్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఎందుకంటే మనకు కొంచెం బోల్డ్ కావాలి కదా, టెక్స్ట్ అన్నిటికంటే కొంచెం పెద్దదిగా ఉండాలి కదా. ఆ లైన్ సెంటర్ ఇచ్చేద్దాం. స్పేస్ ఇచ్చేద్దాం. యా, ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ వచ్చి మనం సెంటర్ ఇద్దాం. సెంటర్ ఇకపోతే లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తుంది అంతే. కావాలంటే మీరు సెంటర్ ఇవ్వకుండా ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే, మీ డౌట్ క్లారిఫై అవ్వడానికి. ఓకే, ఇన్ బిట్వీన్ ఆఫ్ H1 ట్యాగ్లో ఇప్పుడు ఫాంట్ అనే అట్రిబ్యూట్ మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. మనం మహీ కోడెక్స్ అనే పైన ఆడ ఇచ్చినాం కదా, దానికి ఎలా ఇచ్చామో ఫాంటు ఫేస్ ఈక్వల్ టు లాటో LATO. సైజ్ వచ్చేసి కొంచెం పెద్దది కనిపించాలి కాబట్టి మనం 7 ఇద్దాం. ఫస్ట్ కలర్ ఇచ్చేద్దాం, నెక్స్ట్ సైజ్ ఇద్దాం 7. ఓకే, కలర్ బ్లూ కలరు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి అనే క్యాపిటల్ లెటర్స్తో మనం ఇచ్చేయాలి. మన టెక్స్ట్ బుక్ యువర్ అడ్వెంచర్ టుడే అనేసి ఇస్తున్నా. అడ్వెంచర్ టుడే. ఓకే, ఇప్పుడు వెళ్ళి సేవ్ చేసుకొని చెక్ చేద్దాం ఎక్కడ వచ్చింది అనేసి. యా, చూడండి బుక్ యువర్ అడ్వెంచర్ టుడే అనేది పైన వచ్చేసింది. ఇక్కడ కాదు, నాకు సెంటర్లో కావాలంటే ఏం చెప్పాను నేను, బ్రేక్ ట్యాగ్స్ ఎన్ని ట్యాగ్స్ ఇస్తే అన్ని లైన్స్ కిందకి వెళ్తుంది. ఓకేనా, ఒక బ్రేక్ ట్యాగ్ ఒక లైన్ స్పేస్ అంత గ్యాప్ తీసుకుంటుంది. ఓకేనా, ఒక 6 బ్రేక్ ట్యాగ్స్ మనం ఇచ్చేద్దాం. కాపీ చేసుకొని పేస్ట్ చేద్దాం. ఓకే, టైం వేస్ట్. ఓకే, ఇంకా 2 బ్రేక్ ట్యాగ్స్ అయితే మనం పెట్టేద్దాం. ఓకే, 6 ఇచ్చేసాం. ఇప్పుడు సేవ్ చేసుకొని చెక్ చేద్దాం కరెక్ట్గా సెంటర్కి వచ్చిందా, ఇంకా ఏమైనా మనం మోడిఫికేషన్స్ చేయాలా అనేసి. రిఫ్రెష్. ఓకే, కరెక్ట్గా సెంటర్లోకి అయితే వచ్చేసింది. కొంచెం పైన ఉంది, పర్లేదు, ఒకసారి చూద్దాం. ఓకే, కరెక్ట్ పొజిషన్లో అయితే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ విత్ HTML అనేది అయితే మనం పెట్టేద్దాం. ఆ టెక్స్ట్ అయితే మనం ఇప్పుడు రావాలి కాబట్టి కోడ్లోకి వెళ్ళి చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనం H3 ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుందాం. అలైన్ సెంటర్ ఇచ్చేద్దాం. ఓకే, ఫాంట్ ఫేస్ లాటో LATO. సైజ్ 5 ఇచ్చేద్దాం. పైన టెక్స్ట్ అయితే కొంచెం సైజ్ చిన్నది ఉంటే చాలు మనకి. ఓకే, కలర్ వచ్చేసి బ్లాక్ ఇచ్చేస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ ఇచ్చేద్దాం ఓన్లీ విత్ HTML నో CSS అనేసి. HTML బ్రాకెట్లో నో CSS. ఓకే, ఇప్పుడు సేవ్ చేసేసి చెక్ చేసుకుందాం. రిఫ్రెష్ చేద్దాం.
చూడండి నీట్గా అయితే వచ్చేసింది. ఓన్లీ విత్ HTML, నో CSS అనేసి విత్ బ్లాక్ కలరు. ఇప్పుడు నెక్స్ట్ గెట్ స్టార్టెడ్, డూ సబ్స్క్రైబ్ అనే బటన్స్ మనం పెట్టేసామంటే వెబ్సైట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, కోడ్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం ఒక బ్రేక్ ట్యాగ్ అయితే యూస్ చేద్దాం, BR. నెక్స్ట్ ఒక H3 ట్యాగ్ అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. హెడ్డింగ్ ట్యాగ్ 3 అయితే అలైన్ = సెంటర్ అని ఇచ్చేస్తున్నాను. క్లోజ్ చేసేద్దాం. ఇన్ బిట్వీన్ ఆఫ్ హెడ్డింగ్ ట్యాగ్లో ఇప్పుడు ఒక యాంకర్ ట్యాగ్ అయితే ఓపెన్ చేసుకోవాలి, లింక్స్ కాబట్టి. ఓకేనా, =యాష్. ఓకే, క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు ఫాంట్ ట్యాగ్ను ఓపెన్ చేసుకోవాలి. ఇన్ బిట్వీన్ ఆఫ్ యాంకర్ ట్యాగ్లో ఫాంట్ పైన ఎలాగైతే ఇచ్చామో ఫేస్ లాటో, కలర్ బ్లాక్, కలర్ బ్లాక్ కాదు వైట్ ఇద్దాం. సైజు ఇవ్వకపోయినా పర్లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ H3 ఇచ్చావు కదా. నీకు తనీగా సపరేట్ రిక్వైర్మెంట్ కావాలి అనుకున్నప్పుడు సైజులు నువ్వు మెన్షన్ చేయొచ్చు స్పెసిఫిక్గా. ఓకే, కలర్ వైట్ ఇచ్చాను, సైజు ఇంకా H3 ఇచ్చాను కాబట్టి నాకు చాలు ఇంకా. ఓకే, ఇక్కడ టెక్స్ట్ అయితే ఇచ్చేద్దాం, గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడు డూ సబ్స్క్రైబ్ కూడా ఇక్కడే కోడ్ రాసేద్దాం. ఓకేనా, జస్ట్ ఓన్లీ యాంకర్ ట్యాగ్ని మాత్రం కాపీ చేసుకునేసి పేస్ట్ చేసేద్దాం. ఓకే, కాపీ జస్ట్ పేస్ట్ చేద్దాం. ఓకే, గెట్ స్టార్టెడ్ ఎత్తేసి డూ సబ్స్క్రైబ్ పెట్టేద్దాం. డూ సబ్స్క్రైబ్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే అట్లా సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఓకే, సేవ్ చేసేద్దాం, రిఫ్రెష్. ఓకే, వచ్చేసింది నీట్గా గెట్ స్టార్టెడ్, డూ సబ్స్క్రైబ్. కానీ ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ దెర్ ఈజ్ నో స్పేస్ అనేది లేదు. ఇప్పుడు స్పేస్ రావాలంటే ఏం చెప్పాను, ఫంక్షనల్ క్యారెక్టర్ పెట్టాలి, NBSP, నాన్ బ్రేకింగ్ స్పేస్. ఓకే, 6 టైమ్స్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, సేవ్ చేసి రిఫ్రెష్ చేసిన వెంటనే పర్ఫెక్ట్ అండ్ ఐ క్యాచింగ్ వెబ్సైట్ ఈజ్ రెడీ గాయ్స్. అంతే, దట్స్ ఇట్. దీనికి మించి ఏం లేదు. మీకు ఏం అర్థం కాకపోయినా ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ క్లియర్ అండ్ క్లిస్టర్గా అర్థం చేసుకోండి. ఓకేనా, దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసిన వెబ్సైట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేసేయండి, నేను మీకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకే, అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఓకేనా, రాబోయే వీడియోస్ ఎంతో ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. ఓకే, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.